కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం తురీయాశ్రమిణం వందే రంగరామానుజం ఇతిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజ స్వామి రచించిన గ్రంథాలను మనం చదువుకుంటున్నాం. భగవద్గీత యొక్క అర్థాన్ని శ్రీకృష్ణార్జున సంవాదంగా మనకి ప్రశ్నోత్తరాల రూపంగా అందించారు మన ఆచార్యులు. గీతా భాష్యాన్ని కూడా ఆధారంగా చేసుకుని దీని అర్థాలు వివరిస్తూ మనకి గురు శిష్య సంవాదంగా అందించిన దాన్ని మనం ఆచార్య కైంకర్యంగా చదువుకుంటున్నాం. భగవద్గీతలో 18వ అధ్యాయంలో మనం 55 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. 7117 ప్రశ్నల వరకు మనం చదువుకున్నాం. మిగిలింది చదువుకుందామా? దీనికి అంతటికీ ఫలం చివరికి ఆయన పొందడమే. అలాగే అంటారు అందరూ, కానీ నిజానికి సాక్షాత్కారమే అసలు ఫలం. ఆయనను పొందడం అంటే ఆయనను స్పష్టంగా తెలుసుకోవడమే. అవును, నిజమే. ఇంకో చిన్న అనుమానం వస్తోందండి. కర్మయోగంలోనూ జ్ఞానయోగంలోనూ కూడా కర్తృత్వాన్ని ఆయన అందుంచి ఫలమందు ఆశ విడిచి సంగరహితుడై ఉండాలని చెప్తున్నారు కదండి. ప్రయత్నం చేస్తే కొన్ని కర్మల విషయంలో ఇది సాధ్యమవుతుందేమో, కానీ అన్ని కర్మలు అలా చేయలేం కదండి. సత్వ రజస్తమో గుణాల వలన కామ్యకర్మలకి సిద్ధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాడికి భక్తి యోగము సాక్షాత్కారము అసంభవమేనా? 56వ శ్లోకంలో దీనికి సమాధానం చెప్పేశారు. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. అన్వయం: సదా మత్వ్యపాశ్రయః సర్వకర్మాణ్యపి కుర్వాణః మత్ప్రసాదాత్ శాశ్వతం అవ్యయం పదం అవాప్నోతి. ఎప్పుడూ నేనే ఆధారమని తలుస్తూ కర్మలన్నిటినీ చేసేవాడు నా అనుగ్రహము చేత శాశ్వతము అవ్యయము అయిన స్థానమును పొందుచున్నాడు. అన్ని కర్మలను చేయడం అంటే నిత్యములు, నైమిత్తికములు, కామ్యములు, ప్రాయశ్చిత్తములు అని కర్మలు 4 విధాలు. ఈ కర్మలలో దేనిని చేస్తున్నప్పటికీ వాడు మద్వ్యపాశ్రయుడై ఉంటే, నన్నే ఆధారంగా భావిస్తూ ఆయా కర్మల్ని చేస్తూ ఉంటే నా అనుగ్రహం చేత పరమపదాన్ని పొందుతాడు అని అర్థం. అబ్బో, కొంత కన్సెషన్ వచ్చిందన్నమాట. దేనికి కన్సెషన్? కర్తృత్వాన్ని, ఫలాన్ని, సంఘాన్ని అన్నిటినీ విడవాలని చెప్పిన దానిని కాదని, కర్తృత్వాన్ని మాత్రం వదిలితే చాలని అర్థం వచ్చేయడం లేదు ఇందులో. బలివాడివేనే, నువ్వన్నదే నిజమైతే మత్ప్రసాదాత్ నా అనుగ్రహం చేత అనే పదం ఎందుకు? అర్థం కాలేదండి. పరమపదాన్ని పొందడానికి కర్తృత్వ ఫల సంఘరహితంగా కర్మలు ఆచరిస్తూ ఉండాలనే నియమంలో మార్పు చేయడం లేదు కృష్ణ పరమాత్మ. మద్వ్యపాశ్రయ, నేనే ఆధారమనే భావనతో, తనకి కర్తృత్వాన్ని కూడా కలిగించిన వాడిని నేనే అనే ఎరుకతో ఎవడైతే నిత్య నైమిత్తిక కామ్య ప్రాయశ్చిత్తాది సర్వకర్మలను చేస్తూ ఉంటాడో వాడి యందు నేను అనుగ్రహించి ఫలత్యాగం సంఘరహితుడిగా ఉండగలగడము కూడా నేనే చేయించి చివరికి పరమపదాన్ని కూడా ఇవ్వగలను అని అర్థం. ఓహోహో, అర్థమైంది. నేను కలెక్టర్ చేస్తానరా అబ్బాయి అంటే 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువు చెప్పించి జ్ఞానం కలిగించి సివిల్స్ కోచింగ్ ఇచ్చి కలెక్టర్ పోస్ట్ వచ్చేట్లు చేస్తాను అని అర్థం వస్తుంది తప్ప, అక్షరం ముక్క రాని వాడిని నా పలుకుబడితో కలెక్టర్గా చేస్తాను అని కాదు కదా అర్థం. అంతేనా? అంతే, సరిగ్గా గ్రహించావు. ఇక 57వ శ్లోకం చూడు. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. అన్వయం: చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగం ఉపాశ్రిత్య సతతం మచ్చిత్తః భవ. తాత్పర్యం: బుద్ధితో సమస్త కర్మలను నా యందు విడిచి నేనే ఫలమని తలుస్తూ బుద్ధియోగాన్ని ఆశ్రయించి ఎల్లప్పుడూ నా యందు మనసు కలవాడవు అగుము. చేతస అంటే బుద్ధితో అన్నారు. ఏ బుద్ధితో? వెనుక చెప్పిన సాక్షాత్కారం వలన స్వతసిద్ధంగా ఓ బుద్ధి కలుగుతుంది. బుద్ధి ఏంటంటే నేను పరమాత్మకు చెందినవాడను, నేను అతడి చేత నియమించబడేవాడను అని. సాక్షాత్కారం అవ్వకపోయినా శాస్త్రములందు అంతా ఈ విషయమే ఉన్నది కనుక ఆ శాస్త్రములను వినగా వినగా ఆ బుద్ధి కలుగుతుంది దానితో అని అర్థం. బుద్ధియోగం అంటే ముముక్షువులైన వాడికి కలగవలసిన కర్తృత్వాది అకర్తృత్వాది అనుసంధానములు కలిగిన బుద్ధిని పొందినవాడిది బుద్ధియోగం. అంతే. గందరగోళంగా చెప్తారేం? నన్ను నియమించేవాడు భగవంతుడే అనే బుద్ధిని కలిగి ఉండడం బుద్ధియోగం అవుతుంది ఇక్కడ. అప్పుడేమవుతుంది?
58వ శ్లోకం చూడు. మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అదచేత్వమహంకారం న శ్రోష్యసి వినంక్షసి. అన్వయం మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అతత్వం అహంకారాత్ న శ్రోషసి చేత్ వినంక్షసి. తాత్పర్యం, నా యందు చిత్తము నిలిపిన నీవు అన్ని ఆటంకములను నా అనుగ్రహం చేత దాటగలవు. ఇక అహంకారంతో వినకపోతే చెడిపోదువు. అబ్బో, గట్టిగానే చెప్తున్నాడండోయ్ కృష్ణుడు. అంటే బాగా తిట్టాడుగా అర్జునుడిని. ఎక్కడా వినంక్షసి, చెడిపోతావు అంటే శాపమే కదండి. ఎందుకయింది? తండ్రి కొడుకుతో స్కూల్కి సరిగ్గా వెళ్ళకపోతే అడుక్కు తింటావురా అంటాడనుకో, అడుక్కు తినమని శాపమాది? నిజమే, శాపం కాదు, బెదిరింపంతే. మోక్షప్రాప్తికి పాత జన్మల కర్మలు, వాటి వాసనలు, రజస్తమో గుణాలు మొదలైన అనేక ఆటంకాలుంటాయి. అవన్నీ దాటాలంటే మచ్చిత్తః, నా యందు మనస్సు నిలపాలి. వెంటనే నేను అనుగ్రహిస్తాను, ఆటంకాలు తొలగిపోతాయి అని కృష్ణుడు అన్నాడు. మచ్చిత్తః అంటే నా యందు మనస్సు నిలిపి అన్నారు. అంటే ఎల్లప్పుడూ ఆయననే ధ్యానిస్తూ అని అర్థమా? అదేం అలా అడిగావు? పరమాత్మ యందు ధ్యానంలో మునిగిపోతే తప్ప మోక్షం రాదన్న అర్థం చెప్తారు కదండి. అదే ఈ శ్లోకంలో ఉందేమో అని అడిగాను. లేదు సుమా, అది కృష్ణుడి ఉద్దేశం కాదు. మద్వ్యపాశ్రయ, నేనే ఆధారంగా కలవాడనే అని వెనకటి శ్లోకంలో చెప్పిన దానినే ఇక్కడ మచ్చిత్తః అని రిఫర్ చేస్తున్నారు. నువ్వు చేసే సమస్త కర్మల యందు నా వలననే నువ్వు ఆ కర్మలను చేస్తున్నావన్న భావన కలిగి ఉండి, అందువలన నా యందు నీ మనసు నిలిచినదై అని అర్థం మచ్చిత్తః అంటే. అలా ఎలా చెప్తారు? స్పష్టంగా మచ్చిత్తః అంటే నా యందు ధ్యానమగ్నుడివై అని అర్థం వస్తూ ఉంటే. తర్వాతి శ్లోకాల్లో యుద్ధం చెయ్యి అనబోతున్నారు. ధ్యానమగ్నుడైతే యుద్ధం ఎలా కుదురుతుందోయ్? నువ్వు ఏ కర్మ చేస్తున్నా నన్ను మనసులో నిలుపుకో అనే అర్థం ఇక్కడ. అయితే అన్ని పనులు మానేసి కేవలం ధ్యానమే చేస్తామంటే కుదరదన్నమాట. ఎందుకు కుదురుతుంది? భోజనమైనా చేస్తాడా చేయడా? కర్మలన్నింటినీ మానేయడం ఎప్పుడూ కుదరదు. ఆ కర్మల్ని ఎలా చేయాలో చెప్పేవే భగవద్గీత, ఉపనిషత్తులును. మరి సన్యాసిలో వారికి ఏ కర్మలు ఉండవుగా? ఎందుకుండవు? సన్యాసాశ్రమంలో వారు ఫలానలా ఉండాలి అని శాస్త్రవచనాలు ఉన్నాయిగా. ఆ కర్మలన్నీ చేయాల్సిందే. కాదండి, సన్యాసం తీసుకున్నవారు ఏ పనైనా ఇష్టమైతే చేయవచ్చు, లేకపోతే లేదని ఎవరో అనగా విన్నానండి. ఉపనిషత్తులని, భగవద్గీతని ప్రమాణంగా స్వీకరించే వారెవ్వరూ అలా అనలేరు, అనకూడదు. శాస్త్ర విధి నిషేధాలను పాటించవలసిందే. అథ అంటే ఇక అన్నారు. అంటే ఇంతగా ఇన్ని శ్లోకాల్లో ఇంత వివరంగా ఉపదేశించినప్పటికీ అని అర్థం. అహంకారం అంటే గర్వం అండి. అలాంటిదే. ఏం చేయాలో ఏం వద్దో నాకు తెలుసులే, నువ్వు చెప్పనక్కర్లేదు అనే భావననే ఇక్కడ అహంకారం అన్నారు. అలాంటి అహంకారంతోనే చెప్పినట్లు చేయకపోతే చెడిపోతావు సుమా అని అన్నారు. చెడిపోవడం అంటే బాగుపడవు సుమా అని అర్థం. ఆత్మోజ్జీవనం సాధ్యం కాదు సుమా అని సారాంశం. కర్మయోగాన్ని కదా చేయమంటున్నాడు కృష్ణుడు. ఏ కర్మనైనా చేసుకోవచ్చుగా. యుద్ధమే చేసి రక్తపు కూడు తినాలా? భిక్షనెత్తుకొని బతకడం కూడా కర్మే కదా. ఆ కర్మతో కర్మయోగం చేసుకోకూడదా? అంతా ప్రశాంతంగా ఉంటుంది కదా అని అడగలేదా అర్జునుడు? నీ అంత తెలివైనవాడు కాదు కనుక అడగలేదు కాబోలు. అయినా నీలాంటి కుయుక్తులు వేసే వారి నోళ్లు మూయించడానికి 59వ శ్లోకం చెప్పాడు. చదువు. యజ్జహంకారమాశ్రిత్య నయోత్స ఇతి మన్యసే విద్యైష వ్యవసాయస్తే ప్రకృతిం స్వాం నియోక్షతి. అన్వయం విను. అహంకారం ఆశ్రిత్య నయోత్సే ఇతి మన్యసే యది తే ఏషః వ్యవసాయః మిథ్యా భవిష్యతి ప్రకృతి త్వాం నియోక్షతి. తాత్పర్యం, అహంకారాన్ని అవలంబించి యుద్ధం చేయనని తలిస్తే నీ నిశ్చయము అసత్యమవగలదు. నీ స్వభావము నిన్ను నియంత్రిస్తుంది. స్వభావం అంటే గత జన్మల కర్మలను అనుసరించి వాటి వాసనలుంటాయి కదా. అలా కదా సత్వరజస్తమో గుణాలు నిర్ణయించబడతాయి. నువ్వు క్షత్రియుడివి. నీ స్వభావాన్ని అనుసరించి ఎవరైనా నిన్ను తిడితే పడవు, హేళన చేస్తే ఒప్పుకోవు. కాస్త ప్రకోపించిన రజోగుణ ప్రభావం ఇది. ఇది నిన్ను వదలదు, అదే నిన్ను కంట్రోల్ చేస్తుంది అని అర్థం. ఓహో, నా మాటలు విని
నా యందు కర్తృత్వాన్ని నుంచి యుద్ధం చేసావా, నేనే నిన్ను రక్షిస్తాను. ఈ సారథి మాటలు వినేదేంటి, నాకే తెలుసునని యుద్ధం మానేసేవనుకో, శత్రువులు ఊరుకుంటారా, నిన్ను ఎగతాళి చేస్తారు. నీ స్వభావం వలన దానిని సహించలేక యుద్ధం చేస్తావు. నేను చెప్పినప్పుడు చెప్పినట్లు చేయలేదు కనుక నేను చూస్తూ ఊరుకుంటాను. గెలుపోటముల కర్మానుభవాల్ని పొందుతూ సంసారంలోనే ఉండిపోదువు గాని అని నిష్ఠూరాల బెదిరింపులా? యథార్థాలు యన్మోహాత్ అంటూ వివరిస్తున్నాడు తర్వాతి శ్లోకంలో. చదువు 60వ శ్లోకాన్ని. స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణ కర్తన్నేచ్చసి యన్మోహాత్ కరిష్యస్య స్వసోపి తత్. అన్వయం. హే కౌంతేయ, యత్ మోహాత్ కర్తున్న ఇచ్చసి స్వభావజేన స్వేన కర్మణా నిబద్ధః అవసః అపి కరిష్యసి. తాత్పర్యం. అర్జున, అజ్ఞానం చేత యుద్ధం చేయడానికి ఇచ్చగించకపోయినా ఆ యుద్ధాన్నే నీ క్షత్రియ స్వభావం చేత, నీ శౌర్యకర్మ చేత బంధింపబడిన వాడవై పరవశుడివై ఆ యుద్ధాన్నే చేయబోతున్నావు సుమా. జ్ఞానవైరాగ్యాలు రెండింటికి పరమాత్మ చాలా సంతోషిస్తాడు కదా, మరి అర్జునుడికి కలిగిన వైరాగ్యాన్ని నిరుత్సాహపరుస్తున్నాడేమి కృష్ణుడు? వైరాగ్యం తాత్కాలికము, శాశ్వతము అని 2 రకాలు. అర్జునుడి వైరాగ్యం శాశ్వతం కాదని కృష్ణుడి అభిప్రాయమేమో. అసలు వైరాగ్యం అంటే ఏంటండి? రాగము అనే పదం విన్నావు కదా, అనురాగము అని కూడా అంటూ ఉంటారు కదా. ఆ రాగము అనే పదాన్ని కాస్త వ్యతిరేకార్థంలో వాడితే విరాగము అవుతుంది. విరాగమున్న వారిది వైరాగ్యం అవుతుంది. అట్టి వారిని వైరాగులు అని కూడా అంటారు. ఇదేదో బైరాగులు అన్నట్లున్నది. అదే ఇది, ఇదే అది. వా బా యోహో నా భేద అని ఒక వ్యాకరణ సూత్రం ఉన్నది. అంటే వాకి బాకి భేదం లేదని అర్థం. మనం వా అని పలికే చాలా పదాల్లోని శబ్దాన్ని ఉత్తర దేశీయులు బా అని పలుకుతూ ఉంటారు. ఆ బైరాగి పదమే మన వారికి అలవాటైపోయింది. కానీ స్వామీజీలకి కాస్త తక్కువ స్థాయిని సూచిస్తూ వ్యవహరించేస్తూ ఉంటారు. అది పొరపాటు. అవును, నిజమే. ఇలాంటివి మనం కొన్ని పొరపాటుగా వాడేస్తూ ఉన్నాం. చాదస్తం బ్రాహ్మడు అనేస్తాం, కాస్త శాస్త్రనియమ నిబంధనలు పాటిస్తూ ఉన్నవారిని. నిజానికి అది ఛాందస బ్రాహ్మణుడని కదా పదం. ఛందస్సులంటే వేదాలు. ఆ ప్రకారం ఉండేవారు ఛాందసులు. అందులోనూ పరమాత్మని ఉపాసించేవారే బ్రాహ్మణులు అనబడతారు. అందుచేత ఛాందస బ్రాహ్మణుడు అంటే చాలా గొప్ప పదం, కీర్తి, బిరుదు. అయినా అది అపభ్రంశమైపోయి చాదస్తం బ్రాహ్మడిగా మారిపోయింది. బలి చెప్పావయ్యా. వైరాగి అంటే నిజానికి అది గొప్ప పదం, బిరుదు. కానీ చిలుము, గంజాయి తాగేవారిని, తాయెత్తులు కట్టేవారిని, బెచ్చమెత్తేవారిని వైరాగులు అని వ్యవహరించేయడంతో ఆ పదం స్థాయికి బాగా దిగజారిపోయింది. అయితే గురువుగారు, బైరాగి గొప్పవాడా, సన్యాసి గొప్పవాడా, స్వామీజీలు గొప్పవారా? స్వామీజీ అని ఎవరినైనా పిలవచ్చు. చాలా జనరల్ పదం అది. బ్రహ్మచారినైనా, గృహస్థులనైనా, వానప్రస్థులనైనా, సన్యాసులనైనా ఎవరినైనా ఆ పేరుతో వ్యవహరించవచ్చు. ఎవరి మాటకి తాను కట్టుబడి ఉండాలనుకుంటాడో వారందరూ అతడికి స్వాములైపోతారు. యజమాని, సేవకుడు అన్నట్లుగా స్వామి, సొత్తు అనే పదాల జంట వాడాలి. ఎవరిని మనం స్వామి అని సంబోధిస్తామో వారికి తాను సొత్తు అని చెప్పడం అన్నమాట. అయితే స్వామీజీ, స్వామి అని పిలువబడే వారందరూ వైరాగులు కారా? అవ్వాల్సిన అవసరం లేదా? వైరాగ్యం కలవాడు వైరాగి కదా. వైరాగ్యం అంటే ఏంటి? నేను మిమ్మల్ని అడిగిందే మీరు మళ్ళా నన్ను అడుగుతున్నారు. పదానికి అర్థం తెలియకుండా వాడేయకూడదని చెప్పడానికే అడుగుతున్నానంతే. రాగము అంటే ప్రేమ, అభిమానము వంటి అర్థాలు వస్తాయి. అది లేనివాడే విరాగి. లౌకిక విషయములందు కక్కుర్తిపడిపోయి వాటిని ఎలాగైనా పొందాలని ప్రయత్నం చేయనివాడు విరాగి, వాడే బైరాగి. తాను ప్రయత్నం చేయకపోయినా అవి తమంత తాము లభిస్తే బైరాగి వాటిని అనుభవించేయవచ్చా? భలే అడిగేవయ్యా. షుగర్ వ్యాధి ఉన్నవాడు స్వీట్ తినాలని ప్రయత్నించకూడదు, కానీ ఎవరైనా తమంత తాము అందిస్తే తినేయవచ్చా అని అడిగినట్టుంది. నిజమే, నేనే తప్పుగా అడిగాను. తన ప్రయత్నం లేకుండా వచ్చింది కదా అని స్వీట్ తినేస్తే తనకే నష్టం చివరికి. అలాగే బైరాగి అయినవాడు విషయాల్ని తమంత తాము వచ్చిన వాటినైనా శరీరం నిలుపుకోవడం వరకే అనుభవించాలని చూస్తాడు, కానీ అంతకు మించి అనుభవించడు. పతివ్రత అయిన స్త్రీ తాను కోరకుండానే వచ్చాడు కదా అని పరపురుషుడిని ఆనందించగలదా?
అంత ఖచ్చితంగా తన రాగాన్ని నియంత్రించుకోగలిగిన వాడే వైరాగి అవుతాడు. వాడిదే వైరాగ్యం అవుతుంది. దొంగ వైరాగ్యాలు కూడా ఉంటాయి కదండి. ఉంటాయి. ఇతరులు తనని వైరాగి అనుకోవాలని నటిస్తూ విషయాల్ని రహస్యంగా అనుభవించేసేవాడిది దొంగ వైరాగ్యమే. అర్జునుడు అలాంటి వాడేనని అనుమానించి నిరుత్సాహపరుస్తున్నాడు కృష్ణుడు. చచ్చ, అదేం కాదు. అయితే నిరాశ, నిస్పృహ, బద్ధకం, ఉక్రోషం, కోపం, చేతకానితనం, అధికమైన రాగం, అనవసర రాగం, అస్థాన రాగం, కక్ష ఇలాంటి అనేక కారణాల వలన కూడా ప్రజలకి వైరాగ్యం కలిగిపోతూ ఉంటుంది తాత్కాలికంగా. వారిది దొంగ వైరాగ్యం కాదు, కానీ సరైన వైరాగ్యం కాదు. పునాదులు లేని వైరాగ్యం. అది నిలవదు. ప్రకృతి సంబంధం పెచ్చుమీరగానే మాయమైపోతుంది. అవును, నిజమే. అనుకున్న పనులు నెరవేరినప్పుడు, పరీక్షలు తప్పిపోయినప్పుడు, ఆర్థిక కష్టాలు చుట్టుముట్టినప్పుడు, శరీర అనారోగ్యం పెరిగినప్పుడు, పురాణాలు విన్నప్పుడు, ప్రసవ బాధలు పడుతున్నప్పుడు, శ్మశాన దర్శనం చేసినప్పుడు వైరాగ్యాలు కలిగిపోతూ ఉంటాయి. అవి ఎందుకు శాశ్వతంగా ఉండవు? సరి అయిన పునాదులు లేకనే. జ్ఞానం అనే పునాది ఉండాలి. అప్పుడు కలిగే వైరాగ్యం శాశ్వతమైనది. ఓహో, ఆ జ్ఞానం ఎలా కలుగుతుంది? పూర్వజన్మ సంస్కారాల వలన, పెద్దల ఉపదేశం వలన, భగవద్ అనుగ్రహం వలన కలుగుతుంది. అదేమిటా జ్ఞానం? దేనియందు రాగం ఉండాలి, అది ఎంత మోతాదులో ఉండాలి, ఏ సమయంలో ఉండాలి, దేని యందు రాగం ఉండకూడదు, ఏ మోతాదు దాటకూడదు, మానసిక రాగం లేకుండా శరీరంతో వాక్కుతో మాత్రం రాగం ఉండవచ్చా లేదా, మొదలైన అనేక విషయాలను కూలంకషంగా తెలియపరిచేదే జ్ఞానం. అందులోంచి వచ్చేదే వైరాగ్యం. ఆ వైరాగ్యం స్థిరంగా ఉండాలంటే నిత్యానిత్య వివేకము అంటారు వేదాంతులు. సతత పరిణామి అయిన ప్రాకృత వస్తువుల యందా రాగము, శాశ్వతమైన పరమాత్మ యందా? ఇది తెలిసిన వాడి వైరాగ్యం స్థిరంగా ఉంటుంది. వాడు శరీరము చేత, వాక్కుల చేత రాగ ప్రదర్శన చేస్తున్నప్పటికీ వాడి మనస్సు విరాగిగానే ఉండిపోతుంది. ఆంజనేయ స్వామి రావణాంతపురంలో కామపరవశులైన స్త్రీల మధ్య చాలాసేపు తిరిగినా, రుచికరములైన భక్ష్య భోజ్యముల మధ్య సంచరించినా, మహాపరాక్రమవంతుడవని, సాహసవంతుడవని అందరూ ప్రశంసించినా అతని మనస్సు ఏమాత్రమూ రాగి అవ్వలేదు. రాముని యందు రాగమే తప్ప అతడికి తదితరముల యందు విరాగమే. యుద్ధం చేసినా, దౌత్యం చేసినా, స్నేహం ప్రదర్శించినా, క్రోధం తెచ్చుకున్నా, నిరాశపడినా, ఆత్మహత్యకి యోచన చేసినా అన్నీ రామరాగ ప్రేరితాలే. ప్రాకృత విషయ రాగము అతనికి లేనేలేదు. ఏది గొప్ప అంటారు? పరమాత్మయందు రాగమా, లౌకిక విషయములందు విరాగమా? రెండు గొప్పవే, కానీ ఒక వాసి పరమాత్మయందు రాగానికే గొప్ప ఎక్కువ. ఆ విషయమే 65వ శ్లోకంలో నొక్కి చెప్పబోతున్నాడు కృష్ణుడు. అలాగా? అయితే గురువుగారు, లౌకిక విషయాల విరాగం వలన పరమాత్మయందు రాగం కలగదంటారా? అనను. కలిగితే కలగవచ్చు, లేకపోతే లేదు. కానీ పరమాత్మయందు రాగం ఉన్నవాడికి మాత్రం లౌకిక విషయాల యందు వైరాగ్యం కలిగి తీరుతుంది. ఇది మీ ఊహ లేక? నా ఊహ కాదు, వేదశాస్త్రాల వచనం. పరమాత్మని యో రక్త విరక్తో అపరమాత్మని అని అన్నారు, కానీ ఇట్నించట అనలేదు కదా. ధనుర్దాసుని కూడా పరమాత్మ నేత్ర సౌందర్యం సేవింపచేసే కదా తదితర విషయ ఉదాసీనుడిగా చేయగలిచారు రామానుజుల వారు. వేదశాస్త్రాలన్నింటినీ క్షుణ్ణంగా చదువుకున్నాడు కదా అర్జునుడు. అతనికి ఈ రహస్యం తెలియలేదా? శాస్త్రాధ్యయనం చేసినంత మాత్రాన వేదాంత రహస్యాలు కరతలామలకం కావు. గురూపదేశం ఉండాలి, భగవద్ అనుగ్రహం కలగాలి. గురువు భగవంతుడు కూడా ఒకరే అవడం ఎంత భాగ్యం అర్జునుడికి. నిజమే, బంధుప్రీతి మోతాదు దాటేసి వైరాగ్యం కలిగిపోయిందన్న భ్రమలో పడిపోయిన అర్జునుడికి తత్వజ్ఞానాన్ని ఉపదేశించి, నిత్యానిత్య వివేకం కలిగించి, సరి అయిన పునాదుల మీద వైరాగ్యాన్ని కలిగించిన కృష్ణుడు అర్జునుడి నెపంతో మనందరికీ కూడా ఎంతటి ఉపకారం చేశాడో చూసావా? కాదు మరి, ఇంత చెప్పినా అజ్ఞానలేశం ఉండిపోయిందేమో అని కాబోలు ఎన్మోహాత్ కత్తున్ నేచ్చసి చేత్ అంటున్నాడు కృష్ణుడు. అంతే అంతే. ప్రతి వారికి స్వభావ సిద్ధమైన భావనలు ఉంటూనే ఉంటాయి. తాత్కాలికంగా వైరాగ్యమిష చేత మరుగుపడినా,
తగిన పరిస్థితులు రాగానే దుడుంగలు లేచిపోతూ ఉంటాయి. అందుకే నాయనా, నేను చెప్పినట్లు చెయ్యి, యుద్ధం మానకు. అది నీ క్షత్రియ స్వభావం. కాకపోతే నన్ను తలుస్తూ చెయ్యి. అదే వైరాగ్యం. నన్ను తలవాలంటే నా మీద ప్రేమ కలగాలి, అదే భక్తి అంటూ భక్తి వైరాగ్యాల జ్ఞానాన్ని బోధించాడు కృష్ణుడు. బాగా చెప్పారు. ఇన్నాళ్ళు జ్ఞాన భక్తి వైరాగ్యాల్ని అంటూ ఉన్నాను, కానీ భక్తి వైరాగ్యాల జ్ఞానం అని చాలా స్పష్టంగా చెప్పారు. భక్తి కలిగితేనే వైరాగ్యం వస్తుందయ్యా. దేని యందు భక్తి కలగాలి అనే జ్ఞానం కావాలి, దేని యందు వైరాగ్యం ఉండాలి అనే జ్ఞానం కావాలి. చూడు, 65వ శ్లోకం మన్మనాభవ చెప్పి భక్తి జ్ఞానం కలిగించి, అప్పుడు 66వ శ్లోకం సర్వధర్మాన్ శ్లోకం చెప్పి వైరాగ్య జ్ఞానం కలిగించాడయ్యా. అదే వరుస. శ్లోకాల్ని ఇట్నుంచటి చెప్పలేదుగా. చాలా బాగుంది. కానండి, నాదో చిన్న అనుమానం. తాను సర్వేశ్వరుడు కదా, అర్జునుడి యందు మోహం కలగకుండా చూడలేడా? అంటే నేను నీకు అన్నీ చెప్పాను, యుద్ధం చేస్తే చెయ్యి, అజ్ఞానం చేస్తే మానేస్తానన్నా చివరికి నీకు అది ఎలాగూ తప్పదు అని అనేబదులు కృష్ణుడు అర్జునుడి ఆ అజ్ఞానాన్నే తొలగించవచ్చు కదా. ఇంత చేసినవాడు చేయలేడా? లేక ప్రకృతివశుడైన అర్జునుడిని ప్రకృతి ప్రభావం నుండి తప్పించ సాధ్యం కాదా తనకి? విద్యాశాఖ మంత్రి సర్వస్వతంత్రుడు కనుక తన పిల్లవాడు సరిగ్గా చదవకపోయినా 10th క్లాస్ని పాస్ చేయించేస్తాడంటావా? అలా చేయిస్తే ఎవరికి నష్టం? చేయించకపోతే అతను మంత్రే కాదంటావా? అబ్బా, సూటిగా సమాధానం చెప్పండి. నేను చెప్పేదేముంది, కృష్ణుడే చెప్పాడు. 61వ శ్లోకం చూడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. అన్వయం. అర్జున, యంత్రారూఢాని సర్వభూతాని మాయయా భ్రామయన్ ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే తిష్టతి. తాత్పర్యం. అర్జున, శరీరం అనే యంత్రాన్ని అధిష్ఠించిన అన్ని ప్రాణులని ప్రకృతి చేత ప్రవర్తింపచేయుచు ఈశ్వరుడు అన్ని ప్రాణుల యొక్క హృదయ ప్రదేశమునందు ఉన్నాడు. ఈశ్వరుడు ఉండడం ఏమిటి? ఈశ్వరుడంటే రుద్రుడని కాదర్థం, నియమించువాడు అని అర్థం, తానే అన్నమాట. అలాగే చెప్పుకోవచ్చుగా అహంతిష్టామి అని. ఎవరు కాదన్నారు? అదో చమత్కారం సాహిత్యంలో. రాజుగారి ఎదురుగానే నిలబడి మహాప్రభువులు ఏమంటారో ఈ విషయంలో అంటాడు ఒక మంత్రి. మీరేమంటారో అనొచ్చుగా. అదో చమత్కారం అంతే. అలా తీసిపారేయకండి. చెప్తున్న తాను కాక ఇంకెవరో అందరి హృదయాల్లోనూ ఉన్నట్లుగా చెప్తున్నాడు కృష్ణుడు అని అనుకోవచ్చుగా. ముందు వెనకలు తెలియని మూర్ఖులు అలా అనుకోవాలంతే తప్ప అది యథార్థం కాదు. 15వ అధ్యాయంలో సర్వస్య చాహం హృది సన్నివిష్ట అంటూ అందరి హృదయాల్లో తానే ఉన్నానని చెప్పలేదు. మత్తః సర్వం ప్రవర్తతే అంటూ 10వ అధ్యాయంలో నా వలననే అన్నీ ప్రవర్తిస్తున్నాయని అనలేదు. యా ఆత్మని తిష్టన్ అని బృహదారణిక ఉపనిషత్తులో అందరికీ అంతర్యామిగా చెప్పబడిన వాడెవడో వాడే నారాయణుడని. ఏష సర్వభూతాంతరాత్మ ఏకో నారాయణ అని అనలేదు. ఏష నారాయణ శ్రీమాన్ అంటూ ఆ నారాయణుడే ఈ కృష్ణుడని ప్రసిద్ధంగా అంతటా చెప్పలేదు. ఇవన్నీ తెలిసిన మూర్ఖుడు ఎవడయ్యా? హృదయంలో ఉన్నది వాసుదేవుడు కాక ఇంకెవరో ఈశ్వరుడు అనేది. కోప్పడకండి. ఇతరులతో అప్పుడప్పుడు తిరుగుతున్నందువలన కలిగిన అజ్ఞానంతో అడిగానంతే. సరే కానీ యంత్రమునధిష్ఠించిన అంటే ఏంటండి? మాట మరిపిస్తున్నావా? సరేలే విను. ఈ శరీరములన్నీ యంత్రాల వంటివి, పంచభూతాత్మకమైన ప్రకృతి చేత చేయబడినవి. వీటిలో ప్రాణులు ప్రవేశిస్తారు, అంతే. వీటిని అధిష్ఠించి ఉంటారు. ఇవి యంత్రములు స్వతసిద్ధంగా పనిచేయవు. పని చేయించేవాడు ఒకడు ఉండాలి, వాడే జీవుడు, ప్రాణి. ఆ ప్రాణి ఉన్నంతసేపు కదులుతాయి, లేకపోతే లేదు. ఆ యంత్రాల్ని ఎలా కదల్చాలో ప్రాణులకు ఎలా తెలుస్తుంది? అందుకే ఈశ్వరుడు హృదయంలో కూర్చుంటాడు. ఆయన ఆధ్వర్యంలో ఆ యంత్రాల కదలికలు ఉండాల్సిందే. అంటే ఈశ్వరుని ఇష్టాయిష్టాల ప్రకారం కదా ప్రాణుల శరీరాలు ప్రవర్తిస్తాయి. అవును, అదే కదా నేను అడుగుతున్నది అండి. ఈశ్వరుడి ఇష్టాయిష్టాల ప్రకారమే అర్జునుడనే ప్రాణి యుద్ధం చేసేట్లు చేసేయవచ్చు కదా అని. మళ్ళా అతడితో నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి, ఇది మంచి ఇది చెడు అని ఎందుకు చెప్పడం? మంచిని చేయించేయచ్చు కదా. ఒక వ్యక్తికి జీవనోపాధి లేదు, డబ్బులిచ్చి జీవించమంటావా? పనిని నేర్పి డబ్బులు సంపాదించుకుని జీవించమంటావా? తెలివైనవాడు రెండోదే చేస్తాడు, అదే శాశ్వతం. మరి భగవంతుడికి నీ పాటి తెలివితేటలు లేవా?
తానే ప్రాణులను ప్రవర్తింపచేస్తున్నప్పటికీ కొన్ని నియమ నిబంధనలను ఏర్పరచుకొని ఆ ప్రకారమే చేస్తాడు ఆయన. అందుకోసమే శ్లోకంలో మాయయా భ్రామయన్ అన్నారు. మాయ అంటే ప్రకృతి, ప్రకృతి ద్వారా ప్రవర్తింపచేయుట అని అర్థం. హృదయంలో కూర్చున్నాడు అంటున్నారు. హృదయం అంటే జ్ఞానస్థానం కదా, జ్ఞానమును కలిగించి ఉద్ధరిస్తాను అని అర్థం. సర్వేశ్వరుడను, సర్వజ్ఞుడను, సర్వశక్తిమంతుడనే కానీ పద్ధతి ప్రకారమే నడుస్తాను, నడిపిస్తానని అర్థమా? ఇంచుమించు అంతే. ఏమండి, పరమాత్మ స్వతంత్రుడు, మాయ అంటే ప్రకృతి, అది తనది. జీవుడు అస్వతంత్రుడు, అదే పరతంత్రుడు, మాయకి లోబడేవాడు. ఈ లింక్ ఎలా విడుతుంది? ఏ లింకు? నడిపించేవాడు ఆయన, నడిచేది ఈయన. కానీ నడిపించేవాడు మాయని నడుపుతున్నాడు, నడిచేవాడు మాయ వల్ల నడుస్తున్నాడు. ఈ మాయ అనేది కదా అసలు లింకు. అర్థమైందండి? మాయ అంటే ప్రకృతి, ఆశ్చర్యకరమైనది అని అర్థాలు. అదేదో క్రొత్త పదార్థం కాదు. అర్థమైందండి? కానీ ఈ లింక్ని ఎలా విడగొట్టుకోవాలో చెప్పండి. సింపుల్. 62వ శ్లోకం అర్థం చేసుకోవాలి. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. అన్వయం: భారత, సర్వభావేన తమేవ శరణం గచ్చ తత్ప్రసాదాత్ పరాం శాంతిం శాశ్వతం స్థానం ప్రాప్స్యసి. తాత్పర్యం: అర్జున, అన్ని విధములా ఆ ఈశ్వరుడినే అనువర్తింపుము. ఆయన అనుగ్రహము చేత ఉత్తమమైన శాంతిని, శాశ్వత స్థానమును పొందగలవు. ఏంటి డౌట్లేం రాలేదా? వచ్చాయి, అడిగితే కోప్పడతారని ఊరుకున్నాను. అదేం మాట, అసలు నీ డౌట్ ఏంటో నేనే చెప్పేస్తాను విను. ఈశ్వరుని శరణ పొందు, పరమపదం వస్తుంది అని కదా చెప్తున్నాడు. అంటే కృష్ణుడి కంటే వేరే ఎవరో ఒకరు మోక్షం ఇస్తారని కృష్ణుడే చెప్తున్నాడు కదా అని నీ డౌట్, అంతేనా? నిజమేననుకోండి, సరిగ్గానే ఊహించారు. ఎలా సమన్వయం చేసుకోవాలి? ఇక్కడికో 3 శ్లోకాల తర్వాత 65వ శ్లోకంలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని రాబోతోంది. ఆ శ్లోకంలో సర్వభావేన తమేవ శరణం గచ్చ అంటున్నాడు. ఈ శ్లోకంలో అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి అని అనబోతాడు. ఈ శ్లోకంలో తత్ప్రసాదాత్ పరాం శాంతిం శాశ్వతం స్థానం ప్రాప్స్యసి అని అన్నారు. అంటే అర్థమైపోలేదు? ఆ ఈశ్వరుడు తానే అని, తననే శరణ పొందాలని, తానే మోక్షాన్ని ఇస్తానని. అంతే, అదే సమన్వయం. ఇంకో మార్గం లేదు. కానీ ఈ సర్వభావేన శరణం గచ్చ అంటే ఏంటండి? సర్వభావేన అంటే 2 విధాలుగా అర్థం చెప్పుకోవచ్చు. మనోవాక్కాయముల చేత త్రికరణ శుద్ధిగా అని ఒక అర్థం, చెప్పింది చెప్పినట్లుగా తూచా తప్పకుండా అని ఇంకో అర్థం వస్తాయి. రెండోదే ఇక్కడ సరిపోతుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికి చాలా విషయాలు చెప్పానుగా, వాటిలో దేనిని మరవకుండా అని అర్థం. శరణం అంటే శరణ పదానికి ఉపాయము, గృహము, రక్షకుడు అని 3 అర్థాలున్నాయి. ఇక్కడ రక్షక పదాన్ని తీసుకోమన్నారు పెద్దలు. అన్ని విధములా ఆయనే రక్షకుడని నమ్ముకో అని ఫలితార్థం. తానే ఉపదేశించాడు కనుక రక్షకుడు, తానే అంతర్యామి కనుక రక్షకుడు, ప్రాప్యుడు, ప్రాపకుడు కూడా తానే. ఉపాయం అని అర్థం ఎందుకు తీసుకోకూడదు? తీసుకోవచ్చు, తప్పేం లేదు. నువ్వేం చెప్తే అది చేస్తాను, అలాగే చేస్తాను, చెప్పినవన్నీ చేస్తాను అనడమే ఉపాయంగా స్వీకరించడం కూడాను. అంత మాత్రమే చాలట. వర్ణాశ్రమాచారవత పురుషేణ పరపుమాన్ విష్ణురాజతే పందాహ నాస్త్యక్తస్తోషకారక అని పెద్దల వచనం. మీలో ఎవరికి ఏ పని చెప్పానో అది చెయ్యండయ్యా, ఉత్తినే కలగాబులగం చేసేసుకోకండి అంటున్నాడు. అదే వర్ణాశ్రమాచార వర్తనం. దానితోటే మిక్కిలి సంతోషిస్తాడు. శాంతిని పొందడం అన్నారేంటి? భగవద్ అనుభవానికి ఉన్న ఆటంకాలను తొలగించుకోవడమే శాంతి. ఇలా పోయి అలా వచ్చేయడం కాకుండా ఇంకా క్రొత్త ఆటంకాలు కూడా బయలుదేరకుండా ఉంటే దానిని పరాం శాంతిం అని రిఫర్ చేసినట్లు. శాశ్వతం స్థానం అంటే బ్రహ్మాదులందరూ ఏదో ఒక ప్రళయంలో వెళ్ళిపోతూనే ఉంటారుగా, అలా కాకుండా ఉంటే పరమపదాన్ని పొందుతావు అంటున్నాడు ఈ శ్లోకంలో కృష్ణుడు. అదే కదూ తద్విష్ణోహో పరమపదం అని తైత్తరీయంలో చెప్పినది. అదే తేహనాకన్ మహీమానస్ సచంతే యత్ర ఋషయః ప్రథమజాః యో అస్యాధ్యక్షః పరమే వ్యోమన్ అథ యతతః పరో దివో సోధ్వనః పారమాప్నోతి అనే ఉపనిషద్వాక్యాలన్నీ దానినే సూచిస్తాయి. అబ్బా, అన్నీ చెప్పేసినట్లేనా? అవును, చెప్పేశాను సుమా అంటున్నాడు ఈ 63వ శ్లోకంలో.
63వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఏం చెప్పాడో మనం తర్వాత తెలుసుకుందాం. భగవద్గీతలో 18వ అధ్యాయంలో మనం 62 శ్లోకాల వరకు చదువుకున్నాం. 7193 ప్రశ్నలు పూర్తి చేసుకున్నాం మనం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ ఈశ్వర కాంతిమత్యాం ప్రసూతాయ ఇది రాజాయ మంగళం.